హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఊబర్లో ఆల్రెడీ మీరు ఊబర్లో రిజిస్ట్రేషన్ అయ్యింటే మీరు కొత్త వెహికల్ని యాడ్ చేయడం లేకపోతే రిమూవ్ చేయడం ఎలాంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఆటో కానీ, బైక్ కానీ, కార్ కానీ, ఇంకా మీరు ఏ వెహికల్ అయినా యాడ్ చేయవచ్చు. మీకు ఆల్రెడీ ఒక వెహికల్ రిజిస్ట్రేషన్లో ఉంటే ఇంకో వెహికల్ని కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఊబర్ అకౌంట్ ఉన్న వాళ్ళైతే ఓకే, లేకపోతే లింక్ అయితే బయోలో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరైతే ఊబర్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఆల్రెడీ మీరు ఒక బైక్ ఉంటే ఇంకో బైక్ అన్ని యాడ్ చేయడం, లేకపోతే ఆటోని యాడ్ చేయడం, లేకపోతే కార్ని యాడ్ చేయడం, ఈ విధంగా అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలామంది అడుగుతున్నారు కొత్త బైక్ ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా కొత్త ఆటో ఎలా యాడ్ చేయాలి, ఆల్రెడీ మేము రిజిస్టర్ అయ్యి ఉన్నాం, మాకు ఎలా యాడ్ చేయాలో తెలియదు అంటున్నారు. దానికోసం నేను చూపిస్తున్నాను. ఇంకోండి, మీ ఊబర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. పక్కన మీకు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అకౌంట్ అని కనిపిస్తుంది. అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన వెహికల్ అని కనిపిస్తుంది. ఈ వెహికల్ మీద క్లిక్ చేయండి. వెహికల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ అవుతుంది. ఇంకోటి, నేను ఆల్రెడీ సుజుకి బైక్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యాయి. మీకు పైన కార్ సింబల్ లాగా కనిపిస్తుంది. ఆ కార్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను గ్లామర్ బండి యాడ్ చేద్దామంటే గ్లామర్ సంబంధించిన అయితే నొక్కాలి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు టీవీఎస్ బండి అయితే టీవీఎస్ అని ఇక్కడ క్లిక్ చేయండి. టీవీఎస్ సంబంధించిన వస్తాయి. అదేవిధంగా మీరు ఏ బైక్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ బైక్కి సంబంధించిన మోడల్ నెంబర్ కొట్టండి. ఆ మోడల్ నెంబర్ కొట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఆ మోడల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. పైన మీరు బైక్ నేమ్, అదేవిధంగా మోడల్ నెంబర్, కింద మీకు ఇయర్, అంటే మీకు 2000 సంవత్సరం నుంచి పైన ఉన్న బైక్లే తీసుకుంటుంది. దానికన్నా లోపు అయితే తీసుకోదు. ఇక్కడ చూడండి, నేను మోడల్ అయితే కొడుతున్నాను. ఇక్కడ జూపిటర్ అని కొట్టాను, జూపిటర్ వచ్చింది. ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ చూడండి 2000 దాకా ఉంది. అక్కడ మీరు 2000 లోపు అయితే లేదు. ఇక్కడ మీరు ఏ బైక్ని యాడ్ చేయొచ్చు. తర్వాత మీ లైసెన్స్ ప్లేట్ నెంబర్ అయితే యాడ్ చేయాలి, మీ బండి నెంబరు. ఇక్కడ చూడండి, మోడల్స్ దగ్గర పైన మేక్ అని ఉంది కదా, ఇక్కడ నాది గ్లామర్ బండి కాబట్టి నేను దానికి సంబంధించిన ఇప్పుడు మనం బజాజ్లో చూద్దాం. బజాజ్లో చూస్తే ఇక్కడ బజాజ్లో మోడల్స్ ఏమన్నాయి, ఆ మోడల్స్ అయితే ఎంటర్ చేయాలి. ప్లాట్నా యాడ్ చేయాలి. ప్లాట్నా యాడ్ చేయాలంటే ఇంకోండి, ప్లాట్నా 110 యాడ్ చేయాలంటే ఇక్కడ పైన బజాజ్ అని క్లిక్ చేయండి, కింద ప్లాట్నా యాడ్ చేయండి. ఎందుకంటే ప్లాట్నా బండి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మీకు మైలేజ్ అయితే వస్తుంది. చాలామంది ఈ ప్లాట్నా బండి యూజ్ చేస్తారు. ఇంకా పైన బజాజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్లాట్నా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ యమహా అని క్లిక్ చేస్తే ఇక్కడ యమహా సంబంధించిన బైక్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, నేను నాది గ్లామర్ బైక్ కాబట్టి నేను ఇక్కడ హోండా అని సెర్చ్ చేయాలి. ఇక్కడ యమహా అని సెర్చ్ చేస్తే యమహాకి సంబంధించిన బైక్స్ అయితే వస్తాయి. నేను గ్లామర్ బండి అయితే యాడ్ చేద్దాం అనుకున్నా. గ్లామర్ బండి యాడ్ చేయాలంటే పైన మనకు దాని యొక్క మోడల్ తెలిసి ఉండాలి. ఇక్కడ నేను యమహా అని ఇక్కడ హోండా అని క్లిక్ చేస్తున్నా. హీరోలో మనకు గ్లామర్ బైక్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, హీరో అని ఉంది కదా, హీరోలో మీద క్లిక్ చేశాను. హీరో మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్లామర్ అని టైప్ చేస్తే అమ్మనే గ్లామర్ బైక్ అయితే వస్తుంది. ఇక్కడ మోడల్ అయితే నాది, ఇక్కడ మోడల్లో నా ఆర్సీలో చూసుకోండి. ఇక్కడ 2017 మోడల్, ఇక్కడ 2017 అయితే యాడ్ చేస్తున్నాను. ప్లేట్ నెంబర్, ఇక్కడ మీ బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. బైక్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఏపీ వాళ్ళు అయితే AP20 అనే విధంగా బైక్ నెంబర్ అయితే ఉంటుంది. తెలంగాణ అయితే TH04 అని ఈ విధంగా అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. బైక్ నెంబర్ మీరు ఎక్కడ బైకే కాదు, ఆటో కావాలన్నా, కారు కావాలన్నా ఏదైనా మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆ కార్ నెంబర్ ఎంటర్ చేయండి, అదేవిధంగా ఆ కార్ మోడల్ ఎంటర్ చేయండి. ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను అది కూడా ఎలానో. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇంకోండి, హీరో గ్లామర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీని అయితే సబ్మిట్ చేయాలి. కన్ఫామ్గా ఆర్సీ సబ్మిట్ చేస్తేనే మీకు యాక్టివేట్ అవుతుంది. ఇంకోండి, అప్లోడ్ డాక్యుమెంట్ ఇన్స్టెడ్ టేక్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. టేక్ ఏ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పక్కన గ్యాలరీ సింబల్ అయితే కనిపిస్తుంది. గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేసి మీరైతే ఆర్సీని అయితే సబ్మిట్ అయితే చేయాలి. అక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజ్ దిస్ ఫోటో ఉంది కదా, ఇక్కడ సేవ్. నేను ఆర్సీని అయితే సబ్మిట్ అయితే చేశాను. అప్లోడింగ్ యువర్ డాక్యుమెంట్ అని ఈ విధంగా అయితే కనిపిస్తుంది. వెరిఫైయింగ్ యువర్ డాక్యుమెంట్ మీకు వెంటనే అయిపోతుంది. ప్రాసెస్ పెద్దగా టైం అయితే పడదు. ఇంకోండి, ఆర్సీని అయితే సబ్మిట్ చేశాను. కొన్నిసార్లు ఈ విధంగా ఎర్రర్ వస్తే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఈ విధంగా గ్రీన్ కలర్ మార్క్ వస్తుంది. ఇంకోటి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రివ్యూలో ఉంది. మీకు 5 or 10 minutesలో మీకైతే రివ్యూ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రివ్యూలో ఉంది, మీరు చెక్ చేసుకుంటానండి. చెక్ చేసుకుంటే మీకైతే ఇంకోండి, వీఆర్ రివ్యూయింగ్ యువర్ డాక్యుమెంట్, మీ డాక్యుమెంట్ అయితే రివ్యూలో అయింది, వెయిట్ చేయమంటుంది. ఈ విధంగా మీరు కొంచెం టైం తర్వాత వెయిట్ చేయండి. ఒక 15 minutes 20 minutes తర్వాత చెక్ చేయండి, మీకైతే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ అయితే ఇంకోండి ఈ విధంగా అవుతుంది. మీకు కాసేపు చూపిస్తాను. ఇంకోండి, అకౌంట్లోకి వచ్చాను. ఇక్కడ వెహికల్స్ మీద క్లిక్ చేస్తాను. ఇంకోండి, డాక్యుమెంట్స్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఇంకా రివ్యూలో ఉందా లేదా. ఆల్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీకు పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇంకోండి, హీరో గ్లామర్ ఇంకా రివ్యూలోనే ఉంది. నేను ఇంకా టైం అయితే పడుతుంది. నేను ఇప్పుడు ఎమ్మనే చూపిస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంకో బండి కూడా యాడ్ చేస్తాను, బజాజ్ పల్సర్ 150. ఇంకా హీరో గ్లామర్ మన రివ్యూలో అయితే ఉంది.
ఒక 5 మినిట్స్ తర్వాత మీకైతే చెక్ చేసేసి చూపిస్తాను. ఇది యాడ్ అయిపోయిన తర్వాత మనం బైక్ని ఎలా యూజ్ చేయాలో. ఇంకోటి ఒకవేళ మీ దగ్గర కార్ ఉందంటే మహీంద్రా కార్ ఉంటుందంటే మహీంద్రా కార్ని యాడ్ చేసి ఇక్కడ మోడల్ నెంబర్ ఎంటర్ చేసి ఇయర్ ఎంటర్ చేసి మీరైతే సబ్మిట్ చేయొచ్చు. అదే కియా కార్, ఈ విధంగా మీ దగ్గర ఏ కార్స్ అయితే మారుతి సుజుకి, అదేవిధంగా ఆటో ఉంటే ఆటోని సెర్చ్ చేయండి. ఇంకోటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నాకైతే 5 మినిట్స్లో అయితే వెహికల్ అయితే అప్రూవ్ అయితే అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ ఊబర్ అయితే యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఊబర్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ పక్కన 3 డాట్స్ అయితే క్లిక్ చేశాను. అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ వెహికల్స్ అని కనిపిస్తుంది. మేనేజ్ వెహికల్స్ మీద క్లిక్ చేస్తే ఇంకోండి ఇక్కడ నాకు హీరో గ్లామర్ బైక్ అయితే యాడ్ అయిపోయింది. చూసారు కదా, ఇందాక మనకు ఒక బైకే ఉంది, ఇప్పుడు మనకు హీరో గ్లామర్ బైక్ అయితే యాడ్ అయిపోయింది. హీరో గ్లామర్ బైక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే దీన్ని డిలీట్ అయినా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. మీరు పెద్ద కష్టమైన పడవలసిన లేదు. మీరు బైక్ అయినా, కార్ అయినా, ఆటో అయినా ఈ విధంగా యాడ్ చేయండి. కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సెకండ్ బైక్ యూజ్ చేయాలంటే సెకండ్ బైక్ మీద క్లిక్ చేసి కింద యూజ్ దిస్ వెహికల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మీకు ఎవరైనా బుక్ చేస్తే మీకు ఈ గ్లామర్ బైక్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్కూటీని యాడ్ చేయాలంటే స్కూటీ మీద క్లిక్ చేసి యూజ్ దిస్ వెహికల్ అని క్లిక్ చేసి స్కూటీ అయితే యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఆటోని యాడ్ చేయాలంటే ఆటో మీద క్లిక్ చేసి యూజ్ దిస్ వెహికల్, ఈ విధంగా అయితే ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ మీద క్లిక్ చేయొచ్చు. ఒకవేళ డిలీట్ చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు బైక్ కానీ, ఆటో కానీ, కార్ కానీ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర చాలామంది ఈ విధంగా ఎలా యాడ్ చేయాలో తెలియట్లేదు, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇంకా అకౌంట్లో జాయిన్ అయిపోతే ఊబర్ అకౌంట్లో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు అయితే జాయిన్ అవ్వండి. కొత్తగా విజయవాడలో, వైజాగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి జాయినింగ్ బోనస్ 5,000 అయితే వస్తుంది. ఆ 5,000 మీకు రావాలంటే ఇప్పుడే నా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా మీరైతే బైక్ కానీ, ఆటో కానీ, కార్ కానీ ఈ విధంగా అయితే యాడ్ చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఊబర్లో జాయిన్ అయ్యారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఊబర్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నా వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, బ్లింకిట్, జిప్టో, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఆ వీడియో చూసి అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వాట్సాప్లో మీరైతే నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.